ఎలక్షన్ కోడ్ రాగానే అవుతుంది. గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ అది గవర్నమెంట్ పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్లు మొత్తం తీసేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ సొంత పోలీసులు పెట్టుకున్నారు. బ్యాలెట్ పేపర్స్ దగ్గర టిక్ మార్కులు పెట్టే దగ్గర ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇది ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకం అంటే అప్పుడప్పుడుగా సర్క్యులర్ పంపించారు. అంటే వాళ్ళ ఇష్టం. రీవెరిఫికేషన్కి పెట్టారు. నువ్వు రీవెరిఫై చేయమంటే నేను మాక్ పోలింగ్ పెడతానంటారు. వీవీప్యాట్స్ కౌంట్ చేయమంటే నేను మాక్ పోలింగ్ పెడతానంటారు. వీవీప్యాట్ చూపించండి సార్ అని అంటే మాక్ పోలింగ్ పెడతానంటారు. హర్యానాలో ఓడిపోయారు. హర్యానాలో కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ కోర్టులో వేశారు. అదేమైందో తెలియదు. వాళ్ళు వీవీప్యాట్ వెరిఫికేషన్ పెట్టారు. అదేమైందో తెలియదు. మహారాష్ట్రలో వీవీప్యాట్ వెరిఫికేషన్ పెట్టారు. అదేమైందో తెలియదు. ఎలక్షన్ కమిషన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఫెయిర్గా లేదు. నువ్వు సీసీటీవీ ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయినా మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అడగవచ్చు, కానీ సీసీటీవీ ఫుటేజ్ విల్ నాట్ కమ్ అండర్ పబ్లిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్ అనే ఏదో ఒకటి అమెండ్మెంట్ చేశారు వాళ్ళు. అంటే అర్థం సీసీటీవీ ఫుటేజ్ అనేది మీకు ఆర్టీఐ ద్వారా ఇవ్వబడదు అని అమెండ్మెంట్ చేశారు. నథింగ్ ఈజ్ కాన్ఫిడెన్షియల్, రైట్ ఇన్ డెమోక్రసీ.